హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్ప అంకవరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడుతున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఇంతమంది ఉండి ఎందుకు అడ్డుకుంటున్నారు సార్? అదే కదా, ఎందుకంత మీకు భయం? ఇప్పుడు అతను పాదయాత్ర కాదు, అది సాయంత్రం పూట జరిగే నడక యాత్ర అన్నారు. చేసుకునేవాడిని, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మీకు వచ్చే నష్టం ఏంటి? మొట్టమొదట స్టూళ్ళు మీద కూడా ఎక్కనివ్వలేదు. అలాగే మరి అన్నిటికీ ఆటంకాలు కలగజేశారు. వాహనాలకు అనుమతి లేదన్నారు. మరి కరెంటుకు సంబంధించిన, విద్యుత్ సంబంధించినటువంటి మరి వాహనాలకే అనుమతి ఇవ్వలేదు మీరు. మరి దినదిన ప్రవర్తమానం అయిపోయి ఆ రోజు జరుగుతున్న దానికి ప్రతిదానికి ఎక్కడా వెరవకుండా ముందుకెళ్తూ ఉంటే ఆయన చెప్పిన సమాధానాలు, ఆయన మాట్లాడే విధానాలు, గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఫలాలు, మరి ఆ పరిశ్రమలు, వాటి నుండి సెల్ఫీ ఛాలెంజ్ తీసుకుంటూ మీ మీద సవాల్ చేస్తూ, స్థానిక సభ్యులు చేస్తున్న అవినీతి గురించి ప్రశ్నిస్తూ, దానికి సవాల్ చేస్తూ ఆయన ముందుకెళ్తున్నా ఉన్నాడు కదా. దానికి మీ దగ్గర సమాధానం లేదు కాబట్టే మీరు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అవన్నీ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి వీళ్ళు చెప్పిన అబద్ధాలని, 4 సంవత్సరాలు ఏమీ నిరూపించలేకపోయారని ఈరోజు మళ్ళీ లోకేష్ బాబు అనే వ్యక్తి బయటకు వచ్చేసి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనకు చూపిస్తున్నాడు కాబట్టి మనం మోసపోయామని ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి, ముఖ్యంగా యువకులకు బాగా అర్థమైపోయింది కాబట్టి ఈరోజు వాళ్ళు భుజానేసుకున్నారు లోకేష్ యువకులం పాదయాత్ర. అలాగే మహిళలు వాళ్ళు భుజానేసుకున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఇతను సంఘీభావం తెలుపుతూ, హారతులు పడుతూ, నారీజన నిరాజనంతో ఈరోజు యువకులం పాదయాత్ర అఖండ యాత్రగా ప్రారంభమైపోయి మీ మీద దండయాత్రగా మొదలైపోయింది. ఇది చూసి మీరు భయపడిపోతున్నారు. చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా మీ నాయకులు మాట్లాడే మాటలు. ఇప్పుడు నిన్న పేరు నాని గారు, మాజీ మంత్రివర్యులు గారు, మరి ప్రస్తుత శాసనసభ్యులు గారు, ఆయన చాలా మంచి ఆలోచనలతోటి చాలా గొప్ప ప్రజాసేవకుడు కాబట్టి వీళ్ళు మాట్లాడింది చాలా అసభ్యంగా ఉంది అని చెప్పని ఆయన నిన్న మాట్లాడటం కూడా జరిగింది. అంటే మిగిలిన వాళ్ళు మాట్లాడేది, మీ పార్టీలో వాళ్ళు మాట్లాడేది, మీ నాయకులు మాట్లాడే మాటలు, ఆ బూతులు మీకు చాలా వినసొంపుగా ఉన్నాయి. ఏలవి మాత్రమే కఠినంగా ఉన్నాయి. అయ్యేమో సుభాషితాలు. ఈ మాత్రం మీకు కంటగింపుగా తయారైంది. అంటే మీ యొక్క విఘ్నత ఏంటో, మీ యొక్క ఆలోచన విధానం ఏంటో ప్రజలందరికీ అర్థమైపోతూ ఉంది కదా. రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రుల గురించి, తాతల గురించి, ముత్తాతల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితి చెప్పయ్యా, మా ముత్తాతలు మేసాలకు సంపెంగను రాసుకున్నారు, మా మూతుల వాసన చూడమంటే కుదరదు కదా. ఇప్పుడు నీ దగ్గర కంపు కొడుతుందా, సువాసన వెదజల్లుతుందా, పరిమళాలు వెదజల్లుతున్నాయని చెప్పి ఇప్పుడు చూసుకుంటారు. గతం గురించి చూడరు. గతం చూసే మీరు వచ్చారు. మీ గురించి ఇప్పుడు తెలిసిపోయింది. గతం గురించి మీరు చెప్పుకుంటూ వచ్చారు. నా తండ్రి ఇలా చేశాడు, నన్ను చూడండి, నేను కూడా మంచి పనులు చేస్తానని చెప్పని. ఆ రోజు ఆయన చేసిన దోపిడీకి సాక్ష్యం నువ్వే. ఈరోజు మీరు చేస్తున్న దోపిడీలకి సాక్ష్యాలు మీరే. అది లోకేష్ గారు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నకు మీరు సమాధానాలు చెప్పండి. సమాధానాలు చెప్పకుండా ఒక వ్యక్తి నా మీద పోటీ చేయి, మీ తండ్రిని ఎక్కడికి వచ్చి పోటీ చేయమను అంటున్నారు. మీరు వెళ్ళి అక్కడ పోటీ చేయండి. మీ అధినాయకుడిని వెళ్ళి కుప్పంలో పోటీ చేయమను, లేదా వచ్చి మంగళగిరిలో వచ్చి పోటీ చేయమను. మీరు అంత సత్తాగల్లాళ్ళు అయితే మీరు ఎక్కడైనా గెలుస్తారని నమ్మకం మీకు ఉంది కదా. 175కి 175 గెలుస్తామని ఆలోచన మీరు ఉన్నారు కదా. మీ అధినాయకుడు వచ్చి పోటీ చేయమను, లేకపోతే మీరు వెళ్ళి పోటీ చేయండి. మీ సత్తా దాటుకోండి. ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నారు, నా మీదకి వచ్చి పోటీ చేయండి, నా మీదకి పోటీ చేయండి అని చెప్పి కొంతమంది. వాళ్ళు వచ్చి మంగళగిరిలో పోటీ చేయండి లోకేష్ బాబు మీద. మీరంత మగాళ్ళు అయితే, మీకు అంత ప్రజాదరణ ఉంటే మీరు అక్కడ ఓడిపోతున్నారు, మీకు అర్థమైపోయింది కాబట్టి పేరాలు కొరుగుతున్నారని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు. లోకేష్ బాబు గారు కూడా నేను మంగళగిరిలో నుంచి ఉంటాను, ఇప్పుడు వరకు జెండా ఎగరేయలేదు, ఈసారి జెండా ఎగరేస్తాను 2024కి. మరి మీ సీఎం జగన్ కూడా వచ్చి వేరే చోట వచ్చి పోటీ చేయమను, పులివెందుల్లో కాదని నన్ను మాట్లాడారు. ఇప్పుడు 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు 83లోనూ 85లోనూ గెలవడం జరిగింది. ఆ తర్వాత అంటే 89 నుంచి జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా మరి మిత్రపక్షాలకి ఇచ్చినప్పుడు అక్కడ కమ్యూనిస్టులు గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అన్ని సందర్భాల్లో కూడా 89 తర్వాత ఇంతవరకు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాల. అలాంటి స్థానానికి వెళ్ళి కులబలం లేని చాట, గెలవని చాటకి వెళ్ళి ఈరోజు లోకేష్ బాబు పోటీ చేస్తున్నాడు. ఓడిపోయినా కూడా వదిలిపెట్టకుండా అక్కడే పోటీ చేయాలనుకుంటున్నాడు. అతని చిత్తశుద్ధిని చూసి మీరు సిగ్గు తెచ్చుకోండి. గెలవని స్థానాల దగ్గరికి వెళ్ళి గెలిపించుకొని తెలుగుదేశం పార్టీకి సత్తా చాటాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మీరు నిజంగా రాజకీయంగా మీరు ఆలోచిస్తే, ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తే మీరు అతనికి జేజేలు పలకాల. అంటే మీకంటూ భయం మొదలైంది కాబట్టి ఇలాంటి అవాకులు చెవాకులు మీరు పెరుగుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది.
ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ 2024 ఎలక్షన్స్కి నిజంగా టీడీపీ వచ్చిందే అనుకోండి, ఏమేం చేయగలుగుతారంటారు? అంటే ఇప్పుడు అంటే పేదలకి ఏం హామీలు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు చాలా స్పష్టంగా మొన్న రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడులో మినీ మేనిఫెస్టో విడుదల చేయడం. ఓకే సార్. దాంట్లో చాలా అంటే మహిళా శక్తి గురించి, మహిళలకి ఏమేం చేస్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అలాగే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 కాడికి ఇస్తానని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే ఇంట్లో 3 సిలిండర్లు, ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పేశాడు. ఇంకా అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా ఏంటి, ఏం కావాలి అది చూసే వీళ్ళకి వణుకు పుట్టింది ముందు. అది ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక రకమైనటువంటి భయం మొదలైంది. ఆయన మహిళా శక్తి గురించి అంత స్పష్టంగా చెప్పాడు కదా. వాళ్ళు ఎలా చేస్తారు, గతంలో ఎందుకు వాళ్ళు నమ్ముతున్నారు అంటే వాళ్ళకి డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు ఏదైనా చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకున్నా లేకపోతే స్వయం సమృద్ధి పరిశ్రమలు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఆ రోజు ఆయనకి అన్నదండలుగా ఉండేసి ఆర్థికంగా ఆయనకు తోడ్పడ్డాడు కాబట్టి వాళ్ళు చాలామంది ఆ ఫలితాలు అనుభవించారు కాబట్టి, ఆ ఫలాలు వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా మళ్ళీ నమ్మకంతో ఆయనకి ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అలాగే రైతులకు కూడా ఇస్తానని చెప్పాడు, సంవత్సరానికి 20,000 రూపాయలు. నీకు ఇవన్నీ చూసుకుంటా ఉంటే మరి యువకులకి ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని ఈరోజు తండ్రి కొడుకులు చెప్పుకుంటూ వస్తున్నారు కదా. మిగిలినలాగా పారిపోవట్లేదు కదా. బాధ్యత నాది అని చెప్పని ఆ బాధ్యత లోకేష్ బాబు తీసుకుంటున్నాడు. గతంలో 5 లక్షల పైచీలకు ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పని మీరే శాసనసభ సాక్షిగా నాటి పరిశ్రమల శాఖ మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది కదా. ఇదైతే ప్రజలందరూ చెబుతున్నారు కదా. మీరేమీ చేయలేదని చెప్పి ఆ రోజు మీరు ప్రచారం చేస్తే మీరు చేసిన తప్పులని 2 చూపించారు కదా. ఆ రోజు డిఎస్పీలు 35 మంది ఉంటే మామూలు సిఐలు డిఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే కమ్మవారికి ఇచ్చారని చెప్పి మీరు ప్రచారం చేసిన అబద్ధం అని చెప్పని మీ హోంశాఖ మంత్రి గారే శాసనసభ సాక్షిగా చెప్పడం కూడా జరిగింది కదా. మీరు చేసిన అభియోగాలన్నీ తప్పు అని చెప్పని ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి మీరు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు అని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీ మీద విపరీతమైన కోపంతో, కసితోటి, ద్వేషంతో ఉన్నారు ఈరోజు ప్రజలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.